Good afternoon to everybody. So నేను ఆల్రెడీ ఎరేస్ టాపిక్ చెప్తా ఉన్నాను. సో ఎరేస్లో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చేశాను నేను. లాస్ట్ క్లాస్లో ఎరేస్లో మీకు వచ్చేసి ఏ విధంగా ఎరేలో వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలి, అలాగని సరే ఆ వాల్యూస్ని ఎంటర్ చేయటం, ప్రింట్ చేయటం, అలానే దాంట్లో ఉన్న వాల్యూస్ని రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేసుకోవటం. సో ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఆల్రెడీ చెప్పాను ఎరేస్ల మీద. అలానే డెసిమల్ నెంబర్ని బైనరీలోకి ఎలా మార్చాలి, డెసిమల్ నెంబర్ని ఆక్టల్లోకి ఎలా మార్చుకోవాలి, ఎక్సా డెసిమల్కి అయితే ఏ విధంగా మార్చుకోవాలి. సో ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మీకు ఆల్రెడీ చెప్పాను ఎరేస్లో. ఇప్పుడు మనం ఇంకొక ప్రాబ్లం చెప్తాను. ఎరేస్లో ఏ విధంగా మనం ఎరేస్లో ప్రాబ్లం నోట్ చేయటం ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనే దాని మీద మీకు ఇప్పుడు చెప్తున్నాను. సో ఏమిటి అంటున్నాము అంటే, టు ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ ఇన్ టు ద ఎరే. హౌ టు ఇన్సర్ట్, వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ ఇన్ టు ద ఎరే. సో ఒక ఎరే తీసుకున్నప్పుడు ఆ ఎరేలో మనం ఎలిమెంట్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి. సో ఒక పర్టికులర్ పొజిషన్, హౌ టు ఇన్సర్ట్ ఎన్ ఎలిమెంట్ ఇన్ టు ఎరే ఎట్ ఎ పర్టికులర్ పొజిషన్. సో మామూలుగా అపెండ్ అనే ఎరే అంటే ఏంటి, ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం, లాస్ట్ ఇన్సర్ట్ చేస్తాం. దాన్ని అపెండ్, అది పెద్ద విషయం ఏం కాదు. ఇండెక్స్ ఇంక్రిమెంట్ చేసి ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో అయితే ఇక్కడ మనం ఇన్సర్షన్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. సో ఒక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయటం అనేది అట్ ద బిగినింగ్లో ఎలా ఇన్సర్ట్ చేయాలి, అట్ ద ఎండ్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, అలాగనే ఎట్ ఏ పొజిషన్లో ఎలా ఇన్సర్ట్ చేయాలి. చూడండి ఇక్కడ ఇన్సర్ట్ వచ్చేసి 3 రకాలుగా చెప్తున్నాను నేను. ఏమంటున్నాను అంటే, హౌ టు ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ ఇన్ టు ద ఎరే. ఎరేలో ఒక పర్టికులర్ వాల్యూని ఎలా ఇన్సర్ట్ చేయాలి, వాట్ ఇస్ ద ప్రొసీజర్. సో మనం ఏ ప్రొసీజర్ ద్వారా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనేది మనం ఇక్కడ చెప్తాం. దెర్ ఆర్ 3, అంటే యాక్చువల్గా ఇన్సర్షన్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ అట్ బిగిన్, ఫస్ట్లో ఇన్సర్ట్ చేయటం, అట్ ఎండ్ లాస్ట్ ఇన్సర్ట్ చేయటం, at a position. Actually there are 3 possible cases. There are 3 possible cases to insert an element into the array. సో మనం ఒక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలి అనుకున్నప్పుడు there are 3 possible cases to insert an element into the array. Arrayలో ఒక వాల్యూ ఇన్సర్ట్ చేయాలి అంటే 3 possible cases ఉన్నాయి. There are 3 possible cases to insert an element into the array. They are insert an element at front, at begin. సో ఫ్రంట్లో ఇన్సర్ట్ చేయటం, అన్నిటికంటే ఫ్రంట్లో ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలి అనుకోండి. ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఇన్సర్ట్ ఎన్ ఎలిమెంట్ ఎట్ ఫ్రంట్. సో ఒక ఫ్రంట్లో మనం చెప్పినప్పుడు ఏ విధంగా మనం ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలి అనేదాన్ని చూడండి. ఇన్సర్ట్ ఎన్ ఎలిమెంట్. సెకండ్, ఇన్సర్ట్ ఎన్ ఎలిమెంట్ ఎట్ లాస్ట్ ఇన్సర్ట్ చేయటం. ఇన్సర్ట్ ఎన్ ఎలిమెంట్ ఎనీ పొజిషన్.
ఇక్కడ 3 పాసిబుల్ కేసెస్ చెప్తున్నాను. ఫస్ట్ పాసిబుల్ కేసు అంటే ఏమంటున్నా అంటే అట్ ఫ్రంట్లో ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది ఫస్ట్గా చూస్తాం. హౌ టు ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ అట్ ఫ్రంట్లో ఇన్సర్ట్ చేయాలి. ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి ఫ్రంట్లో అయితే అంటే ఎలా ఉంటుంది కూడా చాలా డయాగ్రమాటిక్గా కూడా చూస్తారు. ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ చూడండి. సో ఎట్ ఫ్రంట్ అంటే ఏమంటే సో ఇన్ దిస్ కేస్ ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ ఎట్ 0 పొజిషన్ అండ్ ఇంక్రిమెంట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ బై 1. చూడండి. సో ఇక్కడ అంటే ఫ్రంట్ అంటే ఎక్కడంటే 0లో. సో ఇన్ దిస్ కేస్ ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ at 0 position and increment చూడండి. ఈ పాసిబుల్ కేసులో సో మనం ఏం చేయాలంటున్నాను, 0th పొజిషన్లో ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ అట్ 0th పొజిషన్ అంటే మీరు ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి, 0 పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలి. పొజిషన్లో ఇన్సర్ట్ చేసి ఇంక్రిమెంట్ టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ బై 1. టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్కి ఏం చేయాలి, మీరు +1 యాడ్ చేసుకోవాలన్నమాట. దీన్ని మనం ఏమంటున్నాం అంటే ఇన్సర్ట్ ఫ్రంట్ అంటాం. అంటే ఇప్పుడు చూడండి డయాగ్రామ్ ఎలా ఉందనుకోండి, మీకు డయాగ్రామ్లో కూడా చూపిస్తాను. సపోజ్ మనకి ఇలా ఉన్నాయండి ఆల్రెడీ వాల్యూస్ 23, 45, 21, 36 ఇలా ఉన్నాయండి వాల్యూస్. సపోజ్ ఇలా ఉన్న వాటికి ఐ వాంట్ టు ఇన్సర్ట్ 50 at front. సో నేను 50ని ఇన్సర్ట్ చేయాలి. ఎక్కడ ఫ్రంట్ అంటే ఏంటి, అన్నిటికంటే ముందు ఒక వాల్యూని ఇన్సర్ట్ చేయాలి. ఎక్కడంటే ఫ్రంట్లో ఇన్సర్ట్ చేయాలి. ఫ్రంట్లో ఇన్సర్ట్ చేసినప్పుడు అప్పుడు ఎలా ఉంటుంది మనకు, ఇన్సర్ట్ టేబుల్ అంటే అన్నిటికంటే ముందు 50 ఇన్సర్ట్ చేయాలి. సో 23, దెన్ 45, 21, 36 ఇలా ఉండాలి. అంటే మనం ఏం చేసాము, 0 పొజిషన్లోకి ఇన్సర్ట్ చేయాలి. అంటే ఆల్రెడీ 0లో ఉన్న ఏమి ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఫస్ట్లోకి వెళ్ళిపోవాలి. ఫస్ట్లో ఉన్న ఎక్కడికి వెళ్ళిపోవాలి, సెకండ్లోకి వెళ్ళిపోవాలి. సెకండ్లో ఉన్న ఎక్కడికి వెళ్ళాలి, థర్డ్లోకి వెళ్ళాలి. ఇలా లాస్ట్ దాకా ఉన్న వాల్యూస్ అన్ని మనం ఏం చేస్తాము, చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే 0 పొజిషన్లో ఆల్రెడీ అంటే ఇండెక్స్ కూడా మనం చూపించాం అనుకోండి. సపోజ్ 0 పొజిషన్, ఇది ఫస్ట్ పొజిషన్, ఇది సెకండ్ పొజిషన్, ఇది థర్డ్ పొజిషన్. 0, 1, 2, 3 ఈ పొజిషన్లో ఉన్నాయనుకోండి. సో మనం ఇలా ఉన్న వాల్యూస్ అనేవి సో 0 పొజిషన్లోకి ఇది రావాలి. ఆల్రెడీ 0లో ఉన్నది ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఫస్ట్లోకి రావాలి. ఆల్రెడీ ఫస్ట్లో ఉన్నది ఎక్కడికి వెళ్ళాలి అంటే సెకండ్లోకి రావాలి. ఆల్రెడీ సెకండ్లో ఉన్నది వచ్చేసి ఎక్కడికి రావాలంటే థర్డ్. ఆల్రెడీ థర్డ్లో ఉన్నది ఎక్కడికి రావాలంటే ఫోర్త్. ఇలా
ఈ విధంగా మనం ఇన్సర్ట్ చేయాలి. ఇది ఇన్సర్ట్ ఫ్రంట్ అంటాం. ఇన్సర్ట్ ఫ్రంట్ అంటే వాల్యూ ఇన్సర్ట్ చేయాలి. ఎక్కడ అంటే 0 పొజిషన్లో ఇన్సర్ట్ చేయడం. దీన్ని మనం ఏమంటాము అంటే ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ ఎట్ ఫ్రంట్, అంటే ఫ్రంట్లో ఇన్సర్ట్ చేయడం. ఎలా ఫ్రంట్లో ఇన్సర్ట్ చేస్తున్నాము, ఏ విధంగా ఇన్సర్ట్ చేస్తున్నాము అంటే చూడండి. సో మనం ఏం చేయాలి అంటే అంటే యాక్చువల్లీ ఇక్కడ మొత్తం పాసిబిలిటీస్ చెప్పాను నేను. మొత్తం కలిపి ఒకే ప్రోగ్రాంలో రాయొచ్చు మీరు. ఇన్సర్ట్ అన్నా అనుకోండి, ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి మీ ఇష్టం వచ్చి పెట్టు, 0 పొజిషన్లో కన్నా 0 అలా. సెకండ్, ఇది ఒక పాసిబిలిటీ, అంటే 0 అన్నిటికంటే ఫ్రంట్ ఇన్సర్ట్ చేయటం. అటెండ్ అంటాం, అటెండ్, ఎట్ లాస్ట్, లేకపోతే అటెండ్. చూడండి, హౌ టు ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ అటెండ్ ఎట్ లాస్ట్. సో లాస్ట్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి? ఇన్ దిస్ కేస్ చూడండి, ఎట్ లాస్ట్లో అంటే ఇంక్రిమెంట్ ది ఎలిమెంట్, ఇన్సర్ట్ ది ఎలిమెంట్ ఎట్ లాస్ట్. సో లాస్ట్ పొజిషన్లో, ఇన్సర్ట్ చేసి ఎట్ లాస్ట్ పొజిషన్. అండ్ ఇంక్రిమెంట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ బై 1. సో లాస్ట్ పొజిషన్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్కి ఏం చేయాలి మీరు? +1 ఇంక్రిమెంట్ చేయాలన్నమాట. ఇంక్రిమెంట్ టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ బై 1. అంటే చూడండి, suppose 23, 45, 21, 36. సపోజ్ ఎలా ఉంది? ఇన్సర్ట్ 50. సో దీని ఇండెక్స్ వాల్యూస్ కూడా రాస్తున్నాను. చూడండి, ఇది ఏ పొజిషన్ అంటున్నాను? 0 పొజిషన్. ఇది వచ్చేసి ఫస్ట్ పొజిషన్, ఇది వచ్చేసి సెకండ్ పొజిషన్, ఇది వచ్చేసి థర్డ్ పొజిషన్. ఇన్సర్ట్ 50 లాస్ట్ పొజిషన్. చూడండి, సో లాస్ట్ పొజిషన్లో 15 ఇన్సర్ట్ చేయాలి. సో లాస్ట్ పొజిషన్లో 15 ఇన్సర్ట్ చేయాలి అనుకోండి, ఎలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఏ విధంగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనే దానికి మనం చూస్తాం. సో అప్పుడు మనకేమవుతుంది? 23, 45, 21, 36, 50. అంటే లాస్ట్ పొజిషన్. ఇక్కడ అది పెద్ద ప్రాబ్లం ఉండదు, అంటే ఆల్రెడీ 0 లాస్ట్ పొజిషన్ మనకు ఆల్రెడీ తెలుసుంటుంది కాబట్టి ఆ పొజిషన్ తర్వాత మనం ఇమ్మీడియట్గా ఇన్సర్ట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే సో మనం ఇనిషియల్గా -1 పెడతాం, -1 పెడితే లేవు. సో 1 పెట్టామనుకోండి, ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇలా మనం ఏం చేస్తామంటే, సో లాస్ట్, ఇన్సర్ట్ లాస్ట్ అంటాం. ఇది ఒక పాసిబుల్ కేస్. అలాగనే
So insert an element at any position. So ఇక్కడ ఎలా చేస్తాము? In this case, check whether the given position is or not. సో ఫస్ట్గా మీరు ఏం చేయాలి అంటే పొజిషన్ వ్యాలిడ్ అవునా కాదో చూసుకోండి. చెక్ వెదర్ ద పొజిషన్ ఈస్ వ్యాలిడ్ ఆర్ నాట్. ఇఫ్ ద పొజిషన్ ఈస్ వ్యాలిడ్, then insert the value at the position and increment the total values. సో మనము ఆ పొజిషన్ వ్యాలిడ్ అవునా కాదో చూసుకోవాలి. ఆ పొజిషన్ వ్యాలిడ్ అవునా కాదో చూసుకొని ఆ పొజిషన్ కానీ వ్యాలిడ్ అయితే అప్పుడు మనం ఏం చేయాలి అంటున్నానంటే టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్కి మనం ఏం చేయాలి, +1 యాడ్ చేయాలి. చూడండి, ఇన్సర్ట్ ద టోటల్. సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇలా ఉన్నాయండి. ఇలా ఉన్న వీటిలో మనం ఏం చేయాలి అంటే ఇన్సర్ట్ 50 at థర్డ్ పొజిషన్. చూడండి, సో 15 ఇన్సర్ట్ చేయాలి. ఎక్కడ అంటున్నానంటే థర్డ్ పొజిషన్లో. అంటే థర్డ్ పొజిషన్లో నేను 50 ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ 50 at థర్డ్ పొజిషన్. ఆల్రెడీ థర్డ్ పొజిషన్లో ఏముంది, 12 ఉంది. 0 పొజిషన్ అంటే 23, 1 అంటే 35, 2 అంటే 46. సో థర్డ్ పొజిషన్ అన్న థర్డ్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలన్న ఆల్రెడీ థర్డ్ పొజిషన్లో 12 ఉంది. సో ఆ ప్లేస్లో 50 రావాలి. అంటే అప్పుడు ఏం చేయాలి, ఆ వాల్యూస్ను మనం ఏం చేయాలి, 22 అనేది నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళిపోవాలి, 12 అనేది ఆ తర్వాత పొజిషన్కి వెళ్ళాలి. అప్పుడు అక్కడ మనం ఏం చేయాలి అంటున్నాము అంటే ఇన్సర్ట్ చేసుకోవాలి. (23, 35, 46). సో ఇక్కడ 50 రావాలి, తర్వాత 12, 20 ఇలా.
సో ఈ విధంగా మనం ఇన్సర్ట్ చేసుకుంటాం. సో ఇది 0 పొజిషన్, ఫస్ట్ పొజిషన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఇలా చూడండి. సో ఇది మనం సో యాక్చువల్గా ఇలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి, 3 పాసిబిలిటీస్. ఈ 3 కలిపి ఒకే దాంట్లో ఒక ప్రోగ్రాంలో 3 మాడ్యూల్స్ చేసి ఫంక్షన్స్గా రాస్తాను. అంటే యాక్చువల్గా ఇక్కడ అంటే మనం కూడా కొంచెం ప్రోగ్రామింగ్ డెప్త్లోకి వెళ్ళిపోతూ ఉండాలి కాబట్టి. సో ఇక్కడ చూడండి, వర్క్ ఇన్సర్ట్ అంటే మనం ఎలా ఇన్సర్ట్ చేయాలి ఏమిటి అనే దానికి ఇక్కడ మనం చెప్తున్నాను. ఇన్సర్షన్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఇంటూ ద ఎరే. సో ఒక ఎరేలో వాల్యూస్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఏంటి ప్రొసీజర్ ఏంటి, సో మనం ఎలా ఇన్సర్ట్ చేయాలి అనే దానికి ఇక్కడ మనం చెప్తున్నాను. చూడండి, సో ఎలా ఇన్సర్ట్ చేయాలి అనే దానికి వచ్చినప్పుడు ఇన్ దిస్ కేస్ ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ యాక్చువల్గా మనకు దెర్ ఆర్ 3 పాసిబుల్ కేసెస్. ఇక్కడ మొత్తం మనకి ఏమిటి అంటున్నా అంటే సో ఇన్సర్షన్ వర్క్ జస్ట్ మీరు ఇన్సర్ట్ అంటారు. అయితే ఇక్కడ నేను అన్ని మాడ్యూల్స్ అన్ని పార్ట్లు కలిపి చెప్తాను. అన్ని పాసిబుల్ కేసెస్ ఎక్కడ కావాలి అంటే అక్కడ ఇన్సర్ట్ చేసే విధంగా మనకు కావాలి. సో ఇన్సర్ట్ ఎట్ 0 పొజిషన్ ఇన్సర్ట్ చేయాలి, లేక ఇన్సర్ట్ ఎట్ లాస్ట్ చేయాలి, ఎక్కడైనా కానీ. సో మనము అందుకని ఇక్కడ చెప్పాను ఏంటి అంటే దెర్ ఆర్ 3 పాసిబుల్ కేసెస్ టు ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ ఇన్ టు ద ఎరే. ఒక ఎరేలో ఒక వాల్యూని ఇన్సర్ట్ చేయాలి అంటే 3 పాసిబుల్ కేసెస్ చెప్పాను. అంటే ఏమేమిటి ఇవి అంటే ఇన్సర్ట్ ఎట్ ఫ్రంట్, అన్నిటికంటే ముందు ఇన్సర్ట్ చేయటం. ఇన్సర్ట్ ఎట్ లాస్ట్, అన్నిటికంటే లాస్ట్ ఇన్సర్ట్ చేయటం. ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ ఎట్ ఎనీ పొజిషన్, మన ఇష్టం వచ్చిన చోట ఇన్సర్ట్ చేయటం. ఇలా 3 పాసిబుల్ కేసెస్ ఉన్నాయి. ఫస్ట్గా మనము ఇన్సర్ట్ ఎలిమెంట్ ఎట్ ఫ్రంట్, ఫ్రంట్లో ఇన్సర్ట్ చేయటం. ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి ఏమిటి అనే దానికి వచ్చినప్పుడు సో ఈ ఫ్రంట్ అంటే ఏంటంటే 0 పొజిషన్. అంటే ఇన్సర్ట్ ద న్యూ ఎలిమెంట్ ఎట్ 0 పొజిషన్. న్యూ ఎలిమెంట్ని మనం ఏం చేయాలంటున్నాము, 0 పొజిషన్ ఇన్సర్ట్ చేసి ఇన్సర్ట్ ద న్యూ ఎలిమెంట్ ఎట్ 0 పొజిషన్ అండ్ ఇంక్రిమెంట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ బై 1. అంటే ఆల్రెడీ మనకు సపోజ్ మనకి ఇలా ఉన్నాయి అనుకోండి, అంటే సపోజ్ చూడండి 0 పొజిషన్లో మనకు వాల్యూ ఉంది, 1లో ఉంది, 2లో ఉంది, 3లో ఉంది. సో ఉన్నప్పుడు నేను ఫ్రంట్లో 0లో 50 ఇన్సర్ట్ చేయాలి అట్ ఫ్రంట్ అన్నా అనుకోండి, 0లోకి ఇన్సర్ట్ చేయాలి. అంటే ఏం చేయాలా, ప్రోగ్రామ్ ఎలా రాయాలి అనేది కూడా ఆలోచించాలి మీరు. వరకు మనం ఇలా డయాగ్రమాటిక్ కాదు. అంటే ఇప్పుడు ఆల్రెడీ 0లో 23 ఉంది, ఇప్పుడు 0లో నేను 50 పెట్టాను అనుకో 23 పోద్దే. అంటే 23ని 45 లేక మార్చాలి అనుకోండి, 45 ఏం చేయాలా 21 లేక మార్చాలి, 21 ఏం చేయాలి 36 లేక మార్చాలి, 36ని తర్వాత ఉన్న ఎంటీ పొజిషన్లోకి ఇన్సర్ట్ చేయాలి. అది 0 నుంచి మూవ్ చేద్దామా లాస్ట్ నుంచి మూవ్ చేస్తే కరెక్టా అనేది చూసుకోవాలి. 0 నుంచి మూవ్ చేయకూడదమ్మా, తప్పు పోద్ది. ఎందుకని 0 వాల్యూ ఫస్ట్ ఓవర్ చేసాం అనుకోండి, ఓవర్ అయిపోతే ఇంకా ఫస్ట్లో ఏముంటుంది, ఏముండదు. అందుకని లాస్ట్ వాల్యూని తర్వాత పొజిషన్కి మూవ్ చేసుకుని వెళ్ళాలి. ఫస్ట్ థర్డ్ పొజిషన్లో ఉన్న వాల్యూని ఫోర్త్కి మూవ్ చేయాలి. ఫోర్త్ ఎంటీ అనమాట. సో థర్డ్ పొజిషన్లో ఉన్న వాల్యూని ఫోర్త్ పొజిషన్లోకి మూవ్ చేయాలి. తర్వాత సెకండ్ పొజిషన్ వాల్యూని థర్డ్ పొజిషన్లోకి, ఫస్ట్ పొజిషన్ వాల్యూని సెకండ్ పొజిషన్లోకి, 0 పొజిషన్ వాల్యూని ఫస్ట్ పొజిషన్లోకి పెడతాం. పెట్టిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తాము, 0లోకి కొత్త వాల్యూని ఇన్సర్ట్ చేసుకుంటాం. అది సో అలా చేయాలి మనం. అంటే 0ని 1లోకి ఓవర్ రైట్ చేసి అప్పుడు 1లో ఆల్రెడీ 0 వాల్యూ ఉండేది, 1ని 2లోకి ఓవర్ రైట్ చేయడానికి ఉండదు. ఎందుకంటే 1లో 0 వాల్యూని 1కి ఓవర్ రైట్ చేసామంటే 1లో వెళ్ళి వచ్చేస్తుంది. అందుకని మీరు ఏం చేయాలంటున్నాను అంటే లాస్ట్ వాల్యూని మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మా లాస్ట్ వాల్యూని మనం ఏం చేస్తాము, ఇట్లా మూవ్ చేసుకుంటే ముందు లాస్ట్ వాల్యూని మూవ్ చేయండి. లాస్ట్ వాల్యూని వచ్చేసి అంటే థర్డ్ పొజిషన్ వాల్యూని ఫోర్త్కి, సెకండ్ పొజిషన్ని థర్డ్కి, ఫస్ట్ పొజిషన్ని సెకండ్కి, 0ని ఫస్ట్కి మూవ్ చేసుకుంటాం. మూవ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాము అంటే ఓవర్ వాల్యూస్ మనము తర్వాత అయితే పెట్టుకుంటాం. ఇది అలానే ఇన్సర్ట్ ఎట్ లాస్ట్
లాస్ట్ ఇన్సర్ట్ చేయాలి అనుకున్నానండి. సో లాస్ట్ ఇన్సర్ట్ చేయాలి అనుకున్నాను అనుకోండి. సో లాస్ట్ ఇన్సర్ట్ అంటే ఇంకా ఇవన్నీ మూవ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఆల్రెడీ మనకు nth పొజిషన్ ఉన్నాం అనుకోండి, n+1 ఇన్సర్ట్ చేసి టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్కి +1 యాడ్ చేయొచ్చు. మీకే దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. n+1 ఇన్సర్ట్ చేసి టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్కి మనం ఏం చేస్తాము, యాడ్ చేసుకుంటాం. అంతకంటే థర్డ్ వరకు ఉందాం, ఫోర్త్లోకి ఇన్సర్ట్ చేసి ఫోర్త్ చేసేస్తాం అంతే. అంతకంటే ఏం లేదు. అది పెద్ద విషయం ఏం కాదు. ఇక్కడ అటెండ్ ప్రాబ్లం ఏం లేదు. అట్ ఎనీ పొజిషనే మనకు ఆలోచించాలి. అట్ ఎనీ పొజిషన్ చూస్తాం. సో ఎట్ ఎనీ పొజిషన్ ఏం చేయాలి, ఏ విధంగా చేసుకోవాలి అనే దానికి ఇక్కడ చూసినప్పుడు అట్ ఎనీ పొజిషన్ మనం ఇన్సర్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్గా ఆ పొజిషన్ వ్యాలిడ్ అవునా కాదు చూసుకోవాలి. ఆ పొజిషన్ వ్యాలిడ్ అయినప్పుడు చూడండి, పొజిషన్ మనకు వ్యాలిడ్ అవునా కాదో చూసుకోవాలి. ఆ పొజిషన్ వ్యాలిడ్ అయినప్పుడు మనం ఏం చేస్తాము, అప్పుడు దాన్ని ఇన్సర్ట్ చేయాలి ఆ పొజిషన్లో. అంటే ఇప్పుడు చూడండి 0 1 2 3 4 ఉందనుకోండి, థర్డ్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయమన్నాం అనుకోండి. ఫస్ట్గా మీరు చూసుకోవాల్సింది ఏమిటి అంటే థర్డ్ పొజిషన్ అనేది ఉందా లేదా అని చూసుకోవాలి. ఉంటే డైరెక్ట్గా థర్డ్ పొజిషన్లో పెట్టకూడదు. ఎందుకని అంటున్నా అంటే తర్వాత నెంబర్స్ ఉంటాయిగా. అందుకని ఇది ఇక్కడ చేసేటప్పుడు ఎట్ ఎండ్ చూసుకోవాలి, ఎట్ ఫస్ట్లో ఫ్రంట్లో చూసుకోవాలి, ఇది చూసుకోవాలి. 3 పాసిబిలిటీస్ చూడాలి. సో వరకు డైరెక్ట్గా కాదు, ఎట్ పొజిషన్, ఎట్ ఎనీ పొజిషన్ అంటే మనకు 0 అంటే సో ఆ ఫస్ట్ 2 కూడా కలిపి దీంట్లో రాయొచ్చు. మళ్ళా ఉండాలి, స్పెసిఫై చేస్తాం అనమాట మనము. సో ఇక్కడ ఎట్ పొజిషన్ అనమాట. థర్డ్ పొజిషన్ అన్నా అనుకోండి, థర్డ్ పొజిషన్ అనగానే మనం ఏం చేస్తాము అంటే ఆ థర్డ్ పొజిషన్లో డైరెక్ట్గా మనం పెట్టేయడానికి వీలు అవుతుంది అనమాట. సో ఆల్రెడీ థర్డ్ పొజిషన్లో ఏమన్నా వాల్యూస్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఆల్రెడీ థర్డ్ పొజిషన్లో వాల్యూస్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే థర్డ్ పొజిషన్ వాల్యూని తర్వాత మూవ్ చేయకూడదు. ముందు లాస్ట్ నుంచి మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పటి వరకు థర్డ్ పొజిషన్ దాకా మూవ్ చేయాలి. చూడండి, థర్డ్ పొజిషన్ ఫోర్త్ పెట్టి అప్పుడు థర్డ్లో పెట్టకూడదు. ఎందుకంటే ఫోర్త్ వాల్యూ ఓవర్ రైట్ అయిపోయి ఉంటుంది థర్డ్ వాల్యూతో. అప్పుడు ఫోర్త్ వాల్యూ పోయినట్టు మనకు. అందుకని మనం అలా కాకుండా లాస్ట్ నుంచి థర్డ్ పొజిషన్ దాకా మీరు ఏం చేయాలి అంటున్నామంటే ఓవర్ రైట్ చేసుకుంటే మూవ్ చేసుకోవాలి. మూవ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఏం చేస్తాము, ఇన్సర్ట్ చేస్తాం. అంటే ఫోర్త్ పొజిషన్ని ఫిఫ్త్ పొజిషన్లోకి, థర్డ్ పొజిషన్ని సెకండ్ పొజిషన్లోకి ఇన్సర్ట్ చేసి ఫోర్త్ పొజిషన్లోకి ఇన్సర్ట్ చేసి అప్పుడు ఏం చేస్తున్నాను నేను థర్డ్ పొజిషన్లోకి వాల్యూని ఇన్సర్ట్ చేస్తాను. సో ఏ విధంగా అంటే కొత్త వాల్యూని మనము ఇన్సర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా మనం ఏం చేస్తాము అంటే ఒక పర్టికులర్ పొజిషన్లో వాల్యూని ఇన్సర్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇది. సో ఇలా మనం ఎప్పుడైనా ఒక ఎరేలో వాల్యూస్ని ఇన్సర్ట్ చేయండి అంటే 3 పాసిబుల్ కేసెస్ ఉంటాయి. ఈ 3 పాసిబుల్ కేసెస్ ద్వారా వాల్యూని మనము ఇన్సర్ట్ చేయటం అనేది జరుగుతుంది. ఇది సిస్టమ్. ఇలా మనము ఎప్పుడైనా కానీ ఒక ఎరేలో వాల్యూని ఇన్సర్ట్ చేయండి అంటే ఓరక అంటే ఇది ఇంప్లిమెంట్ చేస్తే అన్నీ వస్తాయి. యాక్చువల్గా ఈ ఇన్సర్ట్ అండ్ ఎలిమెంట్ ఎట్ ఎనీ పొజిషన్ చూసావా, దీన్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే దీని లోపలే ఫస్ట్ సెకండ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ఇది ఒక కాన్సెప్ట్. సో ఒకవేళ నాకు ఎక్స్క్లూజివ్గా ఫ్రంట్ కావాలంటే ఎక్స్క్లూజివ్గా ఫ్రంట్ని కాల్ చేయొచ్చు, అటెండ్ కావాలంటే ఎక్స్క్లూజివ్గా అటెండ్ చేయొచ్చు. సో ఆ 2 కలిపి ఇక్కడ వస్తాయి. ఆ 2 ప్లస్ కొత్తది కలిపి ఇక్కడ వస్తుంది. సో ఇలా ఇది ఒక్కటి ఇంప్లిమెంట్ చేస్తే ఫస్ట్ 2 కూడా వస్తాయి. యాక్చువల్గా అలా అయినా చేసుకోవచ్చు, లేక అలా కాకపోతే దేనికి దానికి ఇంప్లిమెంటేషన్ అయినా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే దేనికి దానికి ఇంప్లిమెంట్ చేస్తాను. అది అంటే అప్పుడు మీకు ఏమవుతుందంటే 3 పాసిబుల్ కేసెస్ తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే దీని ప్రోగ్రాము రేపు చెప్తాను, ఏదైనా టైం లేదు కాబట్టి. సో ఇది ప్రోగ్రామ్ పెద్ద అంటే మెనూ డ్రివన్ అండ్ ఫంక్షన్స్ ఇలా కలిపి చెప్తాను ప్రోగ్రామింగ్. సో రేపు క్లాస్లో ఇది మొత్తం ప్రోగ్రామింగ్ చేస్తాం.